పొదిలో మరో పవర్ఫుల్ మిసైల్ చేరింది. గగనతల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా అత్యధిక వేగంతో దూసుకెళ్లి శత్రువుల స్థావరాలను ధ్వంసం చేసే దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ మిసైల్ ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. భారత్ మరో ఘనతను సాధించింది. సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం అవడంతో అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రదేశాల సరసన చేరింది. భారత అమ్మల పొదిలో మరో పవర్ఫుల్ మిసైల్ చేరింది. దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం ద్వారా అమెరికా, రష్యా, చైనా లాంటి అగ్రరాజ్యాల సరసన చేరింది భారత్. ఒడిశా తీరానికి సమీపంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవిలో భారతదేశ ఆయుధ అభివృద్ధి శాఖ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నవంబర్ 16న హైపర్సోనిక్ మిసైల్స్ ని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి పరీక్ష అధునాతన హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతను కలిగి ఉన్న దేశాలలో మన దేశ స్థానాన్ని బలోపేతం చేసింది. ఈ క్షిపణి భారతదేశంలోనే పెరుగుతున్న స్వావలంబనను, మేక్ ఇన్ ఇండియాపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. ఈ క్షిపణి పరీక్ష డిఆర్డీఓతో పాటు సాయుధ దళాలకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తల సమక్షంలో జరిగింది. సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్లోని ప్రయోగశాలలు, డిఆర్డీఓకి చెందిన ఇతర ప్రయోగశాలలు, పరిశ్రమల భాగస్వాములతో స్వదేశీయంగా అభివృద్ధి చేశారు. ఈ హైపర్సోనిక్ క్షిపణిని భారత సాయుధ దళాలలో వివిధ సేవలను అందించేందుకు రూపొందించారు. ఈ క్షిపణి 1500 కిలోమీటర్లకు మించిన పరిధి వరకు వివిధ పేలోడ్లను మోసుకెళ్లగలదు. పలు డొమైన్లలో అమర్చిన వివిధ రేంజ్ సిస్టంల ద్వారా ఈ క్షిపణిని ట్రాక్ చేశారు. డౌన్ రేంజ్ షిప్ స్టేషన్ల నుండి అందిన డేటా ప్రకారం ఈ క్షిపణి అధిక ఖచ్చితత్వంతో తన ప్రభావాన్ని నిర్ధారించింది. డిఆర్డీఓ సాధించిన ఈ విజయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. దేశానికి ఇది చారిత్రాత్మక ఘట్టమని రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ చారిత్రాత్మక విజయంలో భాగస్వాములైన డిఆర్డీఓ బృందం, సాయుధ దళాలు, పరిశ్రమ భాగస్వాములను అభినందించారు. సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం మన దేశం సాధించిన మరో ఘన విజయంగా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. బాంబు పేలుడు సామగ్రితో నిండుగా ఉండే ఈ హైపర్సోనిక్ మిసైల్ 1500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పైగా ధ్వని వేగం కంటే 5 నుంచి 25 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకుపోతుంది. అందుకే దీన్ని హైపర్సోనిక్ మిసైల్స్ అని అంటారు. ఒక సెకనుకు ఈ మిసైల్ 5 మైళ్లు ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ స్పీడ్, ఆకాశంలో ఎగిరే ఎత్తుని కంట్రోల్ చేయడానికి ఇందులో ఏవియోనిక్స్ ప్రత్యేక సాఫ్ట్వేర్ అమర్చడం జరిగిందని డిఆర్డీఓ వెల్లడించింది. హైపర్సోనిక్ క్షిపణులు 2 రకాలు. ఒకటి హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్, 2 హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్. హెచ్జీవీలను రాకెట్ బూస్టర్తో లాంచ్ చేస్తారు. నిర్ణీత ఎత్తుకు చేరిన తర్వాత క్షిపణి బూస్టర్ నుంచి విడివడి నిర్దేశిత మార్గంలో లక్ష్యం దిశగా దూసుకుపోతాయి. హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు అలా కాదు. స్క్రామ్ జెట్ ఇంజన్ల సాయంతో మొత్తం ప్రయాణంలో హైపర్సోనిక్ వేగాన్ని అలాగే కొనసాగిస్తాయి. బాలిస్టిక్ క్షిపణుల కన్నా తక్కువ ఎత్తులో ఎగువ వాతావరణంలో ప్రయాణిస్తాయి. ఇంకా అమిత వేగం, ప్రయాణంలో ఉండగానే తన దిశను మార్చుకోగలగడం వంటి లక్షణాలు ఉండడంతో సంప్రదాయ క్షిపణి రక్షణ వ్యవస్థలు గుర్తించి అడ్డుకునే లోపే ఇవి లక్ష్యంపై విరుచుకుపడిపోతాయి. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ హైపర్సోనిక్ మిసైల్స్ ను విజయవంతంగా ప్రయోగించి భారత్ అగ్రరాజ్యాల సరసన చేరింది. దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ మిసైల్ ను విజయవంతంగా ప్రయోగించిన భారత్ ఆయుధ టెక్నాలజీలో అగ్రదేశాలకు ధీటుగా ఎదుగుతోంది.